ఈ గ్రహం మీద జీవంపై పనిచేసే శక్తులు ఒక అక్షాంశం నుండి మరో అక్షాంశానికి భిన్నంగా ఉంటాయి. అది తీసుకునే ఒక నిర్దిష్టమైన ఆకారం, రూపాన్ని బట్టి అది విభిన్న సామర్థ్యాలను పొందగలదు. అందుకే తెలుసా, భూమితో స్పర్శలో ఉండటం అనేది మనిషి ఆరోగ్యానికి, శ్రేయస్సుకి చాలా ముఖ్యం. నాకు తెలుసు, వైద్య ప్రపంచం దీన్ని చూసి ఎగతాళి చెయ్యొచ్చు. కానీ నేను 100% ఈ మాటపై ఉంటాను. ఒకరు ఎక్కడ పెరుగుతారు అన్నది వారిపై ప్రభావం చూపుతుందా? అందుకోసమే స్థానిక ఆహారం తినమని అంటారా? ప్రశ్న ఏమిటంటే, గ్రహం మీద ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండడం వల్ల ఖగోళ అమరిక మీపై ఒక ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుందా? మరింత పెద్దదైన మానవ వ్యవస్థ లేదా మరింత లోతైన మానవ వ్యవస్థ అది పనిచేసే విధానం ఖచ్చితంగా మనం ఉండే ప్రదేశం వల్ల ప్రభావితమవుతుంది. అది వాళ్లను విభిన్నంగా మలుస్తుంది. మీకు తెలిసినట్టుగా మిగతా ఏ ఇతర జీవం విషయంలోనైనా ఇది నిజం. ఇక్కడి వృక్షజాలం గాని, జంతుజాలం గాని దక్షిణ భారతదేశంలో ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఇవి న్యూయార్క్ రాష్ట్రం చుట్టుపక్కల లేదా ప్రపంచంలోని ఆ భాగంలో మరెక్కడైనా సరే ఇవి నశించిపోతాయి. ఎందుకంటే ఇక్కడి జీవం ఓ విధంగా పరిణామం చెందింది. అది కేవలం వాతావరణమే కాదు, కేవలం వాతావరణము, సూర్యకాంతి పరిమాణము లేదా చలో ఇవి మాత్రమే కాదు. అవును, వాటి ప్రభావం కూడా ఎక్కువే ఉంది. కానీ జీవం ఆ విధంగా పరిణామం చెందడానికి ఖచ్చితంగా ఆ ప్రదేశంతో సంబంధం ఉంటుంది. ఇదొక వాస్తవం, మానవ పరిణామశాస్త్రపరంగా అంగీకరించిన సత్యం. అదేమిటంటే, ఒక నిర్దిష్ట జాతి ప్రజలు వాళ్ళు ఓ భౌగోళిక ప్రదేశం నుండి పూర్తిగా భిన్నమైన మరో భౌగోళిక ప్రదేశానికి వలస వెళ్ళినప్పుడు వాళ్ల శరీరతత్వంలోని జాతి లక్షణాలు మారతాయి. ఇంకా కాలక్రమేణా ఒక స్పష్టమైన మార్పు వస్తుంది. And over a period of time, there is a distinct change. ఎంత అంటే ఒకానొక సమయంలో వాళ్ళెలా ఉండేవారో గుర్తుపట్టలేనంతగా మారతాయి. ఉదాహరణకు, భారతదేశం ఎప్పట్నుండో అనేక జాతుల మిశ్రమంగా ఉంది. కానీ మీరు గమనిస్తే ఈ గ్రహం మీది ఈ ప్రదేశంలో ఉండటం వల్ల సరే, ఉష్ణోగ్రతలు, వాతావరణం ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. కానీ అవి మాత్రమే కాకుండా కేవలం వాళ్ళు తీసుకునే ఆహారం, ఇంకా గ్రహంపై ఏ స్థానంలో ఉన్నారు అన్నది, అది వారి శారీరక లక్షణాలను ఎలా మార్చేసింది అనేది, ఇంకా వాళ్ళు పూర్తిగా ఎంతలా మారారు అనేది నిజంగా నమ్మశక్యం కానిది. మధ్య ఆసియా ప్రజలు సుమారు 8,000 ఏళ్ల క్రితం ఆర్యులుగా ఇక్కడికొచ్చారు. జార్జియాలోని ప్రజల్నే తీసుకోండి. నేను మాట్లాడుతున్నది అమెరికాలోని జార్జియా గురించి కాదు, నేను చెప్తున్నది అసలు సిసలు జార్జియా గురించి. మధ్య ఆసియాలోనిది. ఆ ప్రజలు ఎలా కనిపిస్తారో చూస్తే, అలాగే అక్కడి నుండొచ్చి భారతదేశంలో 6 నుండి 8,000 ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలు ఎలా కనిపిస్తారో చూస్తే వాళ్ళు ఎంతగా మారిపోయారో చూసి ఆశ్చర్యపోతారు. వాళ్లను గురించిన ప్రతిదీ మారిపోయింది. కాబట్టి వాతావరణం ఉంది, ఆహారం ఉంది, అక్షాంశం ఉంది. ఇవన్నీ తేడాను సృష్టిస్తాయి. ఎందుకంటే గ్రహం తిరిగే వేగం ప్రతి వస్తువుపై పనిచేసే అపకేంద్ర, అభికేంద్ర శక్తులపై విభిన్న ప్రభావాలను చూపుతుంది. ఈ గ్రహం మీద జీవంపై పనిచేసే శక్తులు ఒక అక్షాంశం నుండి మరొక అక్షాంశానికి భిన్నంగా ఉంటాయి.
దీని ఆధారంగా శరీరం తన్ను తాను మలుచుకునే తీరుపై ప్రభావం పడుతుంది. తద్వారా అది తీసుకునే నిర్దిష్ట ఆకారం ఇంకా రూపాన్ని బట్టి అది భిన్నమైన సమర్థత పొందగలదు. దురదృష్టం ఏమిటంటే ప్రతి వ్యత్యాసాన్ని కొంతమంది వివక్షగా మార్చేస్తున్నారు. లేకపోతే మీరు గనక ఈ గ్రహం సృష్టించిన వైవిధ్యాలను పరిశీలిస్తే, అది సృష్టించిన వివిధ రకాల జీవరూపాలను పరిశీలిస్తే, ఆఖరికి ఈ గ్రహం సృష్టించిన విభిన్న రకాల మనుషుల్ని పరిశీలించినా అదెంతో అద్భుతం, అవిశ్వసనీయం. దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఇంకా భారతదేశం యొక్క అక్షాంశం, రేఖాంశం ప్రధానంగా ఇక్కడి వారిని బయట కన్నా అంతర్ముఖులుగా చేస్తుంది. దీనర్థం ఇతరులు ఇది చేయలేరని కాదు, ప్రతి ఒక్కరూ ఇది చేయగలరు. కాలక్రమేణా జరిగే ఒక సాంస్కృతిక పరిణామం కూడా ఉంటుంది. చాలా అంశాలున్నాయి. కానీ ఖచ్చితంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శరీరం తదనుగుణంగా భిన్నమైన సమర్థత కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక చోటు నుండి మరో చోటుకు వెళితే వచ్చే 2 ఏళ్లలో మీ గురించి ప్రతీదీ మారిపోతుందని కాదు, అవసరం లేదు. మీరు మారడానికి సిద్ధంగా ఉంటే తప్ప మీరు దాన్ని అడ్డుకోవచ్చు. కానీ మీ ప్రతిఘటన ఉన్నప్పటికీ మార్పులు జరిగి తీరతాయి. మీ జీవితకాలంలోనే కేవలం భౌగోళికంగా మీరు పూర్తిగా భిన్నమైన ప్రదేశంలో ఉన్నందువల్ల దీన్ని లెక్కగట్టడం చాలా కష్టం. ఎందుకంటే సాంస్కృతిక ప్రభావం ఇంకా ఇతర సామాజిక ప్రభావాలు చాలా పెద్దవి. ఇంకా అవి ఎంతలా పెనవేసుకుపోయాయంటే దీన్ని నిజంగా విడదీసి పరిశీలించలేం. కానీ ఒకవేళ మనం ప్రపంచాన్ని ఈ వలసలు ప్రారంభం కాకముందు, మనం ఈరోజు ప్రయాణిస్తున్నట్టుగా ప్రయాణించడం ప్రారంభించకముందు చూసినట్లయితే, ఈ గ్రహం ఎలా ప్రపంచంలోని ఆయా నిర్దిష్ట భాగాల్లో ఆయా నిర్దిష్ట రకమైన జీవాలను సృష్టించిందో స్పష్టంగా చూడొచ్చు. ఇది ప్రతి ఇతర జీవానికి వర్తిస్తుంది. ఇంకా ఖచ్చితంగా మనిషి విషయంలో కూడా. మీరు మధ్యలో ఆహారం గురించి కూడా ఓ ప్రశ్న అడిగారు కదూ, మీకిది చెప్పాలి. In yoga, the prescription for eating the food is యోగాలో ఆహారం తినడానికున్న ఒక నియమం ఏమిటంటే, ఒక రోజులో ఒక మనిషి ఎంత దూరం నడవగలడో, ఒక రోజులో మీరు ఎంత దూరం నడవగలరో, మీరు ఆ వ్యాసార్థపు పరిధిలో నుంచి వచ్చిన ఆహారాన్నే తినాలి. మీకు దూరంగా పండిన ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే మీరు మోసే ఈ శరీరం ప్రాథమికంగా ఈ గ్రహంలో ఒక భాగం. ఇది ఈ గ్రహంలో ఒక ముక్క అయినప్పుడు మీరు ఆ నిర్దిష్ట ప్రాంతం నుండి వచ్చిన ఆహారం తింటుంటే, ఇంకా మీరు ఆ ప్రాంతంలోనే నివసిస్తుంటే, మీ శరీరానికి నిరంతర పరస్పర చర్య జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం మీరు సమాధి అయ్యాకే జరుగుతుందనుకోకండి. ఈరోజు కూడా మీరిక్కడ కూర్చున్నప్పుడు, మీరు ఈ ప్రదేశంలో కూర్చుంటే, మీ శరీరం ఇంకా ఈ భూమి, మీరు కూర్చున్న ఈ భూభాగం చాలా గాఢమైన పరస్పర చర్యా స్థితిలో ఉన్నాయి. అందువల్లనే తెలుసా, భూమితో స్పర్శలో ఉండటం ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సులో చాలా ముఖ్యమైన భాగం. యోగా కేంద్రంలో ప్రజలు ఆరోగ్యంగా లేకపోతే మేము ఎప్పుడూ తోట పని చేయమని చెప్తాం. తద్వారా వారు భూమితో స్పర్శలో ఉంటారు. ఈ భూమిలో స్పర్శలో ఉండటం అనేది ఈరోజు ఆధునిక స్పాలలో కేవలం మడ్బాత్కి పరిమితమైపోయింది. సరే, ఎలాగో అలా ఆ స్పర్శలో ఉండాలి. ఎలా చేసినా పర్లేదు. మడ్బాత్తో అయినా, మట్టిలో పనిచేయడం ద్వారానైనా, ఏ విధంగానైనా, లేదా నేలపై నిద్రపోవడమైనా, ఏది చేసినా ప్రాథమికంగా మీరు ఆ స్పర్శ కోసమే చూస్తున్నారు. అలాగే ఆహారం అనేది ఒక లావాదేవీ. భూమిలో ఉన్నదాన్ని మీరు మీ శరీరంలోకి తీసుకుంటున్నారు. మీరు నివసిస్తున్న ఆ చోటు నుండి లేదా ఆ ప్రాంతం నుండి వస్తే అది అత్యుత్తమంగా పనిచేస్తుంది. కాబట్టి సాధారణంగా నిర్దేశం ఇలా ఉంటుంది: ఒక రోజులో ఎంత దూరం నడవగలరో ఆ దూరమే ఆ భూమి యొక్క వ్యాసార్థం కావాలి. మీరు తినే ఆహారం అక్కడ్నుంచే రావాలి. అంటే ఒకవేళ మీరు మీ సొంత పొలంలో ఆహారాన్ని పండించి తింటుంటే 1 నెలలోనే గమనిస్తారు. ఒకవేళ
మీరు ఒక భూమిపై నివసిస్తూ మీ సొంత ఆహారాన్ని పండించి తింటే ఒక నెలలోనే మీ ఆరోగ్యంలో ఒక చాలా స్పష్టమైన మార్పును గమనిస్తారు. నా దృష్టిలో ఒకవేళ ఈ ఒక్క సాధారణ విషయం గనక పాటిస్తే, నా ఉద్దేశంలో we can bring down the incidence of cancer on this planet. మనం ఈ గ్రహం మీద క్యాన్సర్ కేసులను 50 నుండి 60% తగ్గించొచ్చు. నేను ఈ మాటపై ఉంటాను. నాకు తెలుసు, వైద్య సమాజం దీన్ని ఎగతాళి చేయొచ్చు. కానీ నేను 100% ఈ మాటపై ఉంటాను. క్యాన్సర్ సంభావ్యతను కనీసం 50% తగ్గించొచ్చు, మనం నివసిస్తున్న భూమితో గనక స్పర్శలో ఉంటే. ఇంకా ఆహారం మీరు నివసించే ప్రాంతం నుండి వస్తే, మరెక్కడి నుంచో కాదు. ప్రస్తుతం హోటల్లో టిఫిన్ కోసం వెళితే బహుశా పండు న్యూజిలాండ్ నుండి వస్తుంది, చేప వియత్నాం నుండి వస్తుందని చెప్పారు. ఇంకా ఏవేవి ఎక్కడి నుండొస్తాయో నాకు తెలీదు. కాబట్టి కేవలం మనం వస్తువులను రవాణా చేయగలుగుతున్నాం కాబట్టి, ఇంకా ప్రపంచాన్ని అమ్మగల సూపర్ మార్కెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇది చేస్తున్నాం. ఇది సుఖం కోసమే తప్ప శ్రేయస్సు కోసం కాదు.